రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితి. మెకనైజేషన్ ఫార్మింగ్ కు గత 10 సంవత్సరాలు ఎటువంటి ప్రోత్సాహం లేదు. కానీ ఈ ప్రభుత్వంలో మన అవసరాలు లేవు. మీరు కూడా మన జిల్లా ద్వారా మరి రాష్ట్రానికి పంపించండి. అక్కడ కూడా మరి స్టేట్ లెవెల్ మానిటర్ కమిటీ ఉంటుంది. అక్కడ ఇప్పుడు నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ దిశ కమిటీ కాకుండా స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది. మన స్టేట్ లెవెల్ కమిటీలో కూడా మనము ఇష్యూస్ రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేయాలని ఆలోచనతో ఉన్నారు. సో ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే 2014 నుంచి 2019 దాకా వచ్చినాయి, ఇచ్చిన రైతు వచ్చినాయి. తర్వాత వెన్ దే ఇంట్రడ్యూస్డ్ దిస్ రైతు బంధు, ఈ డబ్బులు అనేది వచ్చిన తర్వాత అన్ని స్కీములు బంద్. The scheme is there. Central is sending the money 60%. 20% కలిపి వీళ్ళు దాన్ని డైవర్ట్ చేసినారు అంతే. స్టేట్ లెవెల్ కావాలా అవసరం కూడా రైతులు అదొకటి మనం రికమెండ్ చేస్తే సార్. చైర్మన్ గారు ఫార్మ్ మెకానిజం కింద కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్ వచ్చింది కదా, ఈ ఫెర్టిలైజర్స్ అవి స్ప్రే చేయడానికి కొంత ఈ డ్రోన్ కూడా సప్లై చేస్తే బాగుంటుంది. అది కూడా మీరు దాంట్లో ఇంక్లూడ్ అదే ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ కు డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చి మన స్పెషల్ ఫైనాన్షియల్ బెనిఫిట్ కింద వాళ్ళకు ఇది చేసి ఎంప్లాయ్మెంట్ కింద కూడా డ్రోన్స్ ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ ఇది ఉంది. మల్కాపూర్, కొండాపూర్, తేర్పోల్, నాగ్పూర్, నందికంది, రుద్రారం ఈ సొసైటీలలో ఒకరికి కూడా రైతు రుణమాఫీ జరగలేదు. ఎందుకని ఒక్క రైతు కూడా రైతు రుణమాఫీ ఎందుకు జరగలేదు? మన ఇచ్చిన 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు జరగలేదు? తప్పేవరిది? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఏడాది నుంచి చెప్తా వచ్చింది. ఏం ఎంక్వైరీ? ఎందుకు ఈకేవైసీ కాలేదు? పిఎస్సిఎస్ సొసైటీలలో వాళ్ళ పేర్లను ఎందుకు అప్డేట్ చేయలేదు? ఎంక్వైరీ చేసి ఏం చేస్తారు? మీరు మీ జీతం ఆగుతుందా? మీరు ఏమైనా సస్పెండ్ అవుతారా? రైతుకైతే నష్టం జరిగింది కదా. ఒక మండలం, కొండాపూర్ మండలంలోనే 10 కోట్ల రైతులకు రుణమాఫీ ఆగిపోయింది మీ పుణ్యమాని. మీరు ఈకేవైసీ చేయలేదా? మీ సెక్రటరీ పని చేయలేదా? మీ పిఎస్సిఎస్ చైర్మన్ పని చేయలేదా? దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. అల్టిమేట్ గా రైతులకు రావాల్సిన రైతు రుణమాఫీ ఇప్పుడు 20 కోట్లు. ఇప్పుడు నేను చదివిన 6 సొసైటీలలో రుద్రారం, నందికంది, నాగపూర్, తేర్పోల్, కొండాపూర్, మల్కాపూర్ ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఎందుకు ఈకేవైసీ కాలేదు? ఎందుకు రైతులకు రుణమాఫీ కాలేదు? సార్ ఎందుకంటే చాలా సొసైటీలలో కూడా ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో రెన్యువల్ కాకుండా వీరు నెగ్లిజెన్సీ వలన ఎవరైతే సెక్రటరీస్ ఉన్నారో డీసీఓ నెగ్లిజెన్సీ వల్ల జరగడం జరిగింది. బ్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకర్స్ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే కూడాను వాళ్ళు దేవర్ నెగ్లెక్టెడ్ అండ్ వాళ్ళ మీద ఎవరైతే యాక్షన్ లేదు. సెవెరల్ టైమ్స్ యూ హావ్ కంప్లైంట్ ఆల్సో. డీసీఓ ఏం పరిశీలిస్తారు? ఏం చేస్తారు? రైతు 20 కోట్లు ఎట్లా? రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు భరించారు? చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఎందుకు అవ్వలేదు, ఎవరు నెగ్లిజెన్స్ వల్ల అవ్వలేదు అని. నాట్ ఓన్లీ సొసైటీ కాకుండా జిల్లాలో ఉన్న ఏ సొసైటీలు ఉన్నాయో ఇట్ షుడ్ మానిటర్. అక్కడ అంటే ఆ పరిస్థితి ఏంది? చాలా సొసైటీలు అవుతా ఉంది. ఇది ఒక రైతు కూడా ఎలిజిబిలిటీ రాడా సార్? ఇంత నెగ్లిజెన్సీ ఉంటుందా సిఇఓ ఆఫ్ దట్ పర్టికులర్ పిఎస్సిఎస్ కి? గవర్నమెంట్ చేస్తామని 6 నెలల నుంచి పేపర్లలో, టీవీలలో వస్తున్నప్పుడు మరి స్కీమ్ అమలైతే రైతుకి చేరాలంటే ఏం చేయాలి? నిజంగా రైతులు అన్ని అప్డేట్ ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత కనీసం సిఇఓల మీద ఉండదా? పిఎస్సిఎస్ సిఇఓల మీద ఉండదా? డిసిఓ గారి మీద ఉండదా? ఏం చూస్తారు సార్? ఎవరిస్తారు? ఇప్పుడు 20 కోట్లు ఎవరు రుణమాఫీ చేస్తారు? మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, రేపు 6 పిఎస్సిఎస్ సొసైటీలలో ఉన్నటువంటి రైతులందరికీ ఎవరిస్తారు? ఈ 2 లక్షల రుణమాఫీ ఎవరు చేస్తారు? అక్కడ ఉన్న సిఇఓల శాలరీలలో చేసి చేయగలుగుతామా? ఏమొస్తుంది సార్ సస్పెండ్ చేస్తే? వాట్ ఈస్ ద ఫార్మర్ ఈస్ గోయింగ్ టు గెట్? సస్పెండ్ చేస్తారు, 6 నెలల తర్వాత రీఇన్స్టిట్యూట్ చేస్తారు. సంగారెడ్డి ఉన్నాయని తీసుకొచ్చి సిద్దిపేట వేస్తారు, సిద్దిపేట తీసుకొచ్చి నారాయణగేడ్ వేస్తారు. వాట్ ఈస్ ద పర్పస్ దట్ ఈస్ గోయింగ్ టు బి సర్వ్డ్? ప్రభుత్వాలు మంచి లక్ష్యాలతోటి, మంచి ఉద్దేశాలతో స్కీములు పెడితే మీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? రైతు రుణమాఫీ అనేది ఎలక్షన్ కంటే ముందు నుంచి రోజు అవుతా ఉన్నారు. కన్సర్న్ సిఇఓ గత 8 నెలల నుంచి, నవంబర్ నుంచి రైతు రుణమాఫీ అనే పంచాయతీ నడుస్తా ఉంది పేపర్లలో. మరి మన సొసైటీలో ఎంతమందికి ఎలిజిబుల్ ఉన్నారు? ఎంతమందికి ఇప్పిస్తాం? వీళ్ళది ఏమైనా ఈకేవైసీ చేయాలా, చేయకూడదా? చేయకపోతే ఏం చేయాలని ఈ మాత్రం కూడా బాధ్యత తీసుకోకపోతే సిఇఓలు, డిసిఓలు, ఇంత పెద్ద డిజిగ్నేషన్ ఉన్న అధికారులు పనిచేయకపోతే ఎంక్వైరీ చేస్తున్నాం సార్. వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? సొసైటీలో దే ఇన్సిస్టెడ్ ఫర్ రిన్యూవల్ ఆఫ్ ద లోన్స్.
దీస్ పీపుల్ ఆర్ నెగ్లెక్టెడ్. మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ అని కమిషన్ మిస్యూజ్ చేసిందని చెప్పేసి ఇక మీరు కొత్తగా వచ్చినామని చెప్తా ఉన్నారు. గతంలో డీసీఓ గారికి అయితే ఎన్నోసార్లు రిపీటెడ్ గా చెప్పడం జరిగింది. ఎంక్వైరీకి వచ్చి కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. సొసైటీలో ఫ్రాడ్ జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఇంకా కొంతమంది సీఓస్ ఏం చేసిందంటే గవర్నమెంట్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు. గవర్నమెంట్ కి తప్పుడు సమాచారం, లోన్ ఎలిజిబిలిటీ లేకుండా లోన్ ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఇంకా ఎలాంటి యాక్షన్ లేదు. 2 లక్షల రుణమాఫీ సంబంధించిన సొసైటీస్ కానీ మరి బ్యాంక్ నేషనలైజ్ బ్యాంక్ లో కూడా కొంచెం ఏముంది అంటే అక్కడ ఒకటే కుటుంబంలో 2-3 లోన్స్ ఉన్నాయి. 2 లక్షల పైన ఉంటే వాళ్ళకు కొంచెం చెప్పాలి. ఒక కుటుంబానికి 2 లక్షల వరకే ఇది ఉంది. ఒకవేళ పైన ఏముంటే కట్టుకున్నదండి. అట్లా ఆ లిస్ట్ అవుట్ కొంచెం అంతా అక్కడ మేనేజర్స్ కూడా కరెక్ట్ చెప్తలేదు. మరి మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నారు కదా మీ ఉన్న వాళ్ళకి వాళ్ళు పై అమౌంట్ కట్టేసి దాదాపు 1 month అవుతున్నా వాళ్ళకు మాఫీ కాలేదు. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారండి ప్రభుత్వానికి ఆఫీసర్స్ కు. ఇంకా ఇటువంటి ఏమన్నా ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నా పంపని ఆల్రెడీ ఉందే కదా ఆదేశాలు. 2 lakhs and above ఇంకా ఎంతమంది సొసైటీస్ కానీ నేషనలైజ్ బ్యాంకులే కానీ నిజంగా 2 లక్షల రూపాయలు ఉన్న ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారు కరెక్ట్ మీరు ప్రాపర్ వేగా అధికారులు పంపిస్తే అక్కడ ప్రభుత్వానికి పోతాయి కదా. వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తారు కదా. ఆ బాధ్యత మీది. ఇక్కడ డీసీఓ గారు ఉన్నారు. ఇప్పుడు చాలా సొసైటీలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. నాట్ ఓన్లీ మన రఘునందన్ గారు చెప్పినట్లు కాదు, ఎంటైర్ డిస్టిక్ లో ఈ సొసైటీలో ప్రాబ్లం ఉంది. అది కొంచెం మీరు వెరిఫై చేసి కరెక్ట్ గా చేసుకుని పంపిస్తే వాళ్ళు రైతులు లాభం అవుతుంది కదా. మీరు కరెక్ట్ లిస్ట్ పంపించండి చెప్తా ఉన్నారు. రోజు మాకు అంతే ధనాలు ఉన్నారు. 1000 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మా ప్రభుత్వానికి లేనిపోని ఇబ్బందిగా పరిస్థితులు పెడుతున్నారా లేదా? 31,000 కోట్లు దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని పని మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఇక్కడ. కానీ మీరు కరెక్ట్ ఉండాలి కదా. మీరు అధికారులు సక్రమం పనిచేస్తేనే మా ప్రభుత్వం మంచి పేరు. అది చేయాల్సిన పద్ధతి మీదండి. అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ కరెక్ట్ అన్ని రెస్పెక్ట్ సొసైటీలే కానీ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ కానీ మీటింగ్ గారు చెప్తారా? యాక్షన్ ఇనిషియేటెడ్ ఇన్ ద సిఇఓస్. ఈ సొసైటీలో ఏంది, ఈ రైతులకు న్యాయం ఎట్లా చేయాలి, ఏంది ప్రాపర్ గా ఇప్పటికైనా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!